సంఖ్య ఇది. ఈ సంఖ్య వెనుకున్న అర్థం తెలిస్తే గోమాత దైవస్వరూపం ఏంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అవును, మన శాస్త్రాల ప్రకారం గోమాత శరీరంలో ఏకంగా 33 కోట్ల దేవతలు నివసిస్తారట. ఆలోచించండి. అందుకే ఒక్క గోమాతకు పూజ చేస్తే ఆ ముక్కోటి దేవతలందర్నీ పూజించిన పుణ్యఫలం మనకు దక్కుతుంది. అద్భుతం కదా. మరి అసలీ గోమాత పూజకు ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న పవిత్రమైన కథలేంటో ఇప్పుడు చూద్దాం. పూర్వం గొప్ప గొప్ప ఋషులు లోక కళ్యాణం కోసం ఘోరమైన తపస్సులు చేసేవాళ్లు. కాని వాళ్లకొక ఆలోచనొచ్చింది. ఈ కలియుగంలో, అంటే మనమున్న ఈ కాలంలో సాధారణ మనుషులు అంత కఠినమైన పూజలు, యాగాలు చేయలేరు కదా. మరి వాళ్లకు పుణ్యం సంపాదించడానికి సులువైన మార్గమేది అని బ్రహ్మదేవుణ్ణి అడిగారట. అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పారు, కలియుగంలో గోమాత